హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను చాలా ఈజీగా అందరికీ నచ్చే ఎంతో ఆరోగ్యవంతమైన కొబ్బరి ఉండలు ఎలా తయారు చేయాలో చెప్తానండి. ఇది మనం చిన్నప్పటి నుంచి చేసుకుంటున్న స్వీటేనండి. అందరికీ చాలా ఇష్టమైన స్వీట్, చాలామంది ఇష్టపడతారు. అలాగే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. బెల్లం రోజు తినడం వల్ల, అలాగే కొబ్బరి కూడా రోజు తినడం వల్ల చాలా మంచిదండి. ముఖ్యంగా ఆడవారు రోజు బెల్లం తినడం వల్ల నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందుతారండి. ఈ కొబ్బరుండల్ని చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. వంట రాని వారు కూడా చాలా సులభంగా ఈ కొబ్బరుండల్ని తయారు చేసుకోవచ్చండి. పెద్దగా సమయం కూడా పట్టదు. అలాగే కొబ్బరి బెల్లం ఉంటే సరిపోతుందండి. ముందుగా కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో వాటర్ వేసుకోకుండా దీన్ని గ్రైండ్ చేసుకోండి. మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దలసరి గిన్నె ఒకటి పెట్టుకోండి. గిన్నె వేడెక్కిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసుకోండి. మొత్తం కొబ్బరిని ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మెత్తగా చేసుకున్న బెల్లాన్ని వేసుకోండి. ఇది నేను బాగా తురిమిన బెల్లం 300 గ్రామ్స్ వరకు వేసుకున్నానండి. నేను చెప్పిన బెల్లం కౌంట్ పౌడర్గా ఉన్నప్పుడు కౌంట్ చేసిన బెల్లం అండి. ఇది 300 గ్రామ్స్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. కొబ్బరి బెల్లం రెండు కలిసేలాగా కలుపుకోండి. అడుగు అంటకుండా చూసుకోండి. చూసారు కదండి, అడుగును అంటుకోకుండా నేను కలుపుకుంటున్నాను. అలాగే కలుపుకోండి. ఎక్కడ బెల్లం ముక్కలు ఉండకుండా చూసుకోండి. చిన్న చిన్న బెల్లం ముక్కలు కనిపిస్తే స్పూన్తో స్మాష్ చేసేసుకోండి. ఇందులో చాలామంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారండి. అలాగే యాలకుల పొడి కూడా వేసుకుంటారు. నేను ఏమీ వేయకుండా కేవలం కొబ్బరి బెల్లంతో మాత్రమే చేస్తున్నానండి. ఇలా కలుపుకుంటూ మధ్యలో కొంచెం అంటే 2 స్పూన్లు వాటర్ వేసుకోవాలండి. మళ్ళీ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. మీరు ఇక్కడ చూస్తే అడుగు అంటట్లేదండి అస్సలు. ఇలా మీరు కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది మనకి కంప్లీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం ఇందులోంచి కొబ్బరి తీసుకుని ఇలా ఉండవుతుందో లేదో చూసుకోవాలండి. ఇది కనుక ఇలా ఉండ కింద అవుతుంటే మనకి ఇది కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఉండల కింద తయారు చేసేసుకోవచ్చండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని ఉండల కింద తయారు చేసేసుకోండి. ఇవి చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సులభంగా ఎవరైనా సరే ఈ కొబ్బరి లడ్డూలను చేసేసుకోవచ్చండి. పిల్లలకి కూడా ఇవి అలవాటు చేస్తే మంచిదండి. బయట కొనుక్కొని స్వీట్స్ తినే బదులు ఇలా హెల్దీగా ఇంట్లో తయారు చేసుకోవడం చాలా మంచిదండి. ఇది ఆరోగ్యానికి, ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా మంచిదండి. కొబ్బరి బెల్లంతో మాత్రమే చేసాం కాబట్టి డైట్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా స్వీట్ క్రావింగ్స్ ఉన్నప్పుడు ఇవి తింటే మంచిదండి. బెల్లం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఫ్రెండ్స్, ఈజీగా హెల్తీగా ఉండే ఈ కొబ్బరి లడ్డూలను చూశారు కదండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకు ఒక 15 మినిట్స్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుందండి. మనం మొత్తం అంతా ఉండలు చేసేసుకున్న తర్వాత చక్కగా ఒక కంటైనర్లో పెట్టేసుకుంటే వారం వరకు నిల్వ కూడా ఉంటాయండి. సో ఫ్రెండ్స్, ఎంతో ఆరోగ్యవంతమైన టేస్టీ కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేయాలో చూసాం కదండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఒకసారి ఈ కొబ్బరి లడ్డూల్ని ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉన్నదో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక సేమ్ ప్రాసెస్ ఫాలో అయినా సరే నాకు కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.